స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078. నమస్తే, స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన మేడారం మహాజాతర, వన ప్రవేశం చేసిన సమ్మక్క సారలమ్మ. మేడారం జాతర విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండా సురేఖ. పొరపాట్లు జరిగితే క్షమించాలని విన్నపం. కాపు సోదరులకు పవన్ వెన్నుపోటు పొడిచారన్న మంత్రి అంబటి రాంబాబు. జన సైనికులారా, ప్యాకేజీ రాజకీయాలకు బలి కావద్దంటూ హితవు. వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలి. మెదక్ జిల్లాలోని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజర్షిష. చిన్న చింతకుంటలో తెలంగాణ బీడీ కార్మిక సంఘం విస్తృత స్థాయి సమావేశం. చట్ట ప్రకారం బీడీ కార్మికులకు గ్రాట్యుటీ, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్. అనపర్తి రెవెన్యూ కార్యాలయంలో డమ్మీ పట్టాలు సిద్ధం చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ శశిధర్. వీడియో తీస్తుంటే మీడియాపై విరుచుకుపడ్డావు ఆయన. తెలంగాణలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ మహాకుంభ మేళ జాతరలో చివరి రోజు దర్శనం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే అమ్మవారిని తిరిగి వన ప్రవేశం చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. మేడారం జాతర సక్సెస్ పై మంత్రి కొండా సురేఖ. పొరపాట్లు జరిగితే క్షమించండి. మేడారం మహా జాతరను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక ధన్యవాదాలు తెలిపారు. అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. గిరిజన జాతరను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేశారని, శనివారంతో జాతర ఘట్టం దిగ్విజయంగా ముగిసిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ఉన్నతాధికారులు ముందస్తుగానే ప్లాన్ రెడీ చేసి జాతరను ప్రణాళికాబద్ధంగా నిర్వహించామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో తల్లులను దర్శించుకొని వెళ్లారని తెలిపారు. జాతరలో తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు జరిగితే పెద్ద మనసుతో క్షమించాలని మంత్రి కోరారు. పొత్తుల్లో 60-70 సీట్లు సాధిస్తాడు. ఈసారి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడని సీఎం అని కేకలేస్తున్న జన సైనికులకు తిక్క దిగిందని, కాపు సోదరులకు పవన్ వెన్నుపోటు పొడిచాడని, జన సైనికులారా, ప్యాకేజీ రాజకీయాలకు బలి కావద్దని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు హితవు పలికారు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో ఉంది అని చెప్పారు. కానీ వెనక సింబల్స్ వేస్తుంది గ్లాసు సైకిల్ వేశారు. లోగోలో పొత్తులో ఉందో లేదో వాళ్ళు చెప్పడం తప్ప భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము పొత్తులో ఉన్నామని ఇంతవరకు చెప్పాలి. మేము జనసేన కలిసి పోటీ చేస్తున్నామన్నారు తప్ప మేము తెలుగుదేశము జనసేన పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భమే లేదు. కానీ వీళ్ళిద్దరు మాత్రం భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులో ఉంది, 6 సీట్లు కూడా ప్రకటిస్తామని చెప్పారు. సరే, ఉన్నా మాకేం అభ్యంతరం లేదు, లేకపోయినా మాకేం అభ్యంతరం లేదు. నేను టోటల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఎక్కడా స్పష్టత లేదు.
గొడవ ఏమీ లేదు. పొత్తులు పెడుతున్నామని చెప్తే చాలామంది అమాయకులైనటువంటి జనసైనికులు, అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు. ఎందుకంటే అంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు మా కాపు సోదరులు సీఎం సీఎం అని పాపం చించుకొని వచ్చేవారు. ఈసారి ఎవరైనా సరే సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ అని. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడు అని ఒక భ్రమంలో పడ్డారు. ఎందుకంటే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, చూశారుగా మీరు, నాకు సీఎం ఏమన్నా కొత్త, సీఎం నాకేం కొత్త కాదు, నాకేం అవసరం లేదు, ప్రజల కోసం అంటున్నాడు. అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డమ్మీ పట్టాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్లమిల్లి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి రెవెన్యూ కార్యాలయంలో డమ్మీ పట్టాలు సిద్ధం చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ భూసేకరణ లేకుండానే 11 గ్రామాలకు సంబంధించి ఫ్లాట్ నెంబర్లు, సర్వే నెంబర్లతో సరిహద్దులతో డమ్మీ పట్టాలు రెడీ చేసిన డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ 3 గ్రామాలలో భూసేకరణకు ప్రతిపాదనలు పంపి అనపర్తి మండలం మొత్తం 11 గ్రామాలకు డమ్మీ పట్టాలు సిద్ధం చేసిన డిప్యూటీ తహసీల్దార్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివరణ కోరగా ఏమి చేసుకుంటారో చేసుకోండి అనే సమాధానం చెప్పిన శశిధర్ వీడియో తీస్తుంటే మీడియాపై విరుచుకుపడ్డ డిప్యూటీ తహసీల్దార్ శశిధర్. ఇక్కడ అనపర్తి తహసీల్దార్ ఆఫీస్ లో సూర్యజాలం, ఇంద్రజాలం లాగా సూర్యజాలం జరుగుతూ ఉంది. ఇక్కడ లేని భూములకి, గాలిలో ఉన్న భూములకి పట్టాలు తయారు చేస్తా ఉన్నారు. ఇవాళ ఓటర్లను మభ్య పెట్టడం కోసం, ఓట్లు రాబట్టుకోవడం కోసం దొంగ పట్టాలు తయారు చేసి ఇక్కడ శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో అనపర్తి డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్న శశిధర్ గారు ఒక దొంగ పట్టాలు సృష్టిస్తూ ఇవాళ బీఆర్ఓలను ఎవ్వరిని ఆఫీసు దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఆయన ఒక్కడే పాపం కష్టపడి 11 గ్రామాలకి పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ భూసేకరణ జరిగిందా? మొదటి ప్రశ్న. గ్రామాల్లో భూసేకరణ జరగల. 3 గ్రామాలకి ప్రతిపాదనలు పంపించారు. పులగొర్త ఒకటి, రామవరం ఒకటి, కుతుకులూరు ఒకటి, 3 గ్రామాలకి ప్రతిపాదనలు పంపించారు. అది శాంక్షన్ కాల. రైతులకు డబ్బు లేదు, రైతుల భూములేమో ఆన్లైన్ లో కనిపించవు. ఇవాళ పట్టాదారులు మోసం చేయడం కోసం పట్టాలు తయారు చేస్తా ఉన్నారు. పేర్లు తయారైంది. పెడపర్తి గ్రామం, సత్తి సీతామహాలక్ష్మి, భర్త పేరు నాగిరెడ్డి. ఇదిగో ప్లాట్ నెంబర్ 96, సర్వే నెంబర్లు వేశారు. అసలు భూసేకరణ జరగకుండా సర్వే నెంబర్లు ఏ విధంగా వేశారు అంటే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము చేశామని డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్తున్నారు. మీకు వచ్చిన ఆదేశాలు చూపించండి అంటే మాకు ఆదేశాలు రాలేదు. తాండూరు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం యాలాల మండల పరిధిలోని జంటుపల్లి, అక్కంపల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాలాల మండల పరిధిలోని జంటపల్లి ప్రాజెక్టు మరమ్మత్తు పనులు గతంలో ఎప్పుడో చేయడం జరిగింది. ప్రస్తుతం దాని అభివృద్ధికి నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. ప్రాజెక్టు మొదటి వాళ్ళకే కాదు, ఆఖరి వరకు కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని నేను చేస్తానని చెప్పి కూడా జుంటుపల్లి సోదరులకు ఒకటి తెలియజేస్తా ఉన్నాను. జుంటుపల్లి ప్రాజెక్టే కాదు, జుంటుపల్లి ప్రాజెక్ట్ ఒకటే కాదు, ఈ రోజు కోట్పల్లి ప్రాజెక్టు కూడా 10 రూపాయలు ఇచ్చిన పాపన పోలేరు. దాన్ని కూడా 130 కోట్ల రూపాయలతోని దాన్ని కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 130 కోట్లు ఇవ్వడం జరిగింది. జుంటుపల్లి ప్రాజెక్టు కానీ కోట్పల్లి ప్రాజెక్టే కాకుండా మన దగ్గర ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పిలిచి చేసిన శివసాగర్ ప్రాజెక్టు ఆ రోజు శంకుస్థాపన చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు 10 రూపాయలు కూడా ఇచ్చిన పాపాల వాళ్ళేరు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శివసాగర్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి మొన్న హామీ ఇచ్చిండు. ఖచ్చితంగా ఈ 2 ప్రాజెక్టులు ముందు చేసుకుందాం. తర్వాత శివసాగర్ కూడా మీ అందరి సహకారంతో జుంటిపల్లి గ్రామస్తులకు తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ చేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకొని నేను చేపిస్తాను చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ, దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు కానివ్వండి, మీ గ్రామంలో ఇక ఏ సమస్యనో కానీ మీకు అన్ని సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకొని మీకు ఇంతకు ముందు ఏదైతే చెప్పినామో మీరు ఎక్కడ కూడా ఆఫీసు తీసుకుపోయి జిరాక్స్ కూడా ఆన్లైన్ లో పొండి మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు.
మీకు ఏది కావాలన్నా అధికారులు జుట్టుపల్లి గ్రామానికి వస్తారు. ఈ గ్రామానికి వచ్చే మీకు రేషన్ కార్డు కావాలన్నా, పింఛన్ కావాలన్నా దేశాల వారిగా మీకు అందరు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. చట్ట ప్రకారం బీడీ కార్మికులకు గ్రాట్యుటీ కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు చిన్న చింతకుంట మండల కేంద్రంలో వస్తాద్ జాడి బీడీ పరిశ్రమ ఆవరణలో తెలంగాణ బీడీ కార్మిక సంఘం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పి యాదగిరి అధ్యక్షతన వహించగా టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీడీ కార్మికులకు ఒప్పందం ప్రకారం ఏప్రిల్ 1 నాటికి యాజమాన్యం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీడీ కార్మిక సంఘం విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసినాము. ఈ సమావేశ ఉద్దేశము ఏప్రిల్ 1 నాటికి బీడీ కార్మికుల వేతన ఒప్పందం గడువు ముగుస్తుంది కాబట్టి యజమాన్యం నూతన ఒప్పందం చేసుకోవాలని చెప్పి ఈ విస్తృత సమావేశంలో చర్చించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా గ్రాట్యుటీ కానివ్వండి చాలా సమస్యలు యజమానులు పరిష్కారం చేయలేదు. ఈసారి నూతన ఒప్పందం చేసుకునేటప్పుడు చట్ట ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని, చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పిఎఫ్కి సంబంధించిన చాలా కార్మికులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాటిని పరిష్కరించడంలో యజమాన్యము తమ యొక్క సిబ్బందితోటి పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు కార్మికులు చర్చ చేయడం జరిగింది. వీటన్నిటి మీద స్థూలంగా చర్చించడం జరిగింది. మార్చి 10 తారీఖు నాడు మేము పెద్ద ఎత్తున ఒక ఊరేగింపుతోటి యజమానులకు డిమాండ్ నోటీస్ ఇవ్వదలుచుకున్నాము. యజమానులు కూడా డిమాండ్ నోటీస్ తీసుకున్న ఎంబడ తాత్సార్యం చేయకుండా స్నేహపూర్వకంగా ఏప్రిల్ 1 లోపలనే చర్చించి ఏప్రిల్ 1 నుంచి సమస్యను పరిష్కారమే నూతన ఒప్పందం చేసుకోవాలని చెప్పి కార్మికులకు యజమానులకు మధ్య ఒక స్నేహ సౌహృద వాతావరణంలో ఈ చర్చలు జరిగి సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి మా కార్మికులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. యజమాన్యం కూడా ఆ వైపు నుంచి ఆలోచన చేసి నూతన ఒప్పందం చేసుకోవాలని, చట్ట ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని, చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, పిఎఫ్ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ యాత్ర 17వ రోజు కనితీవూరు గ్రామంలో మొదలైంది. వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్ట రామారావు, ఉపాధ్యక్షులు ఆనంద్ సాగర్, పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు సొంత గ్రామంలో తల్లి దీవెన తీసుకుని రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. ఐఆర్ఎస్ ఉద్యోగం స్వయం కృషితో సాధించిన రాజకీయాల్లో పార్టీ పెట్టి విజయం సాధించడానికి ప్రజల ఆశీస్సులు కావాలని, కనుక గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం తమ లక్ష్యం అన్నారు. పొలిటికల్ కాదు మన అన్ని ఫోటోలు మన ఉద్యోగ ధర్మం అది అంతే. రాబోయే వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా సంబంధిత అధికారులను చూడాలని జిల్లా కలెక్టర్ రాజశేష ఆదేశించారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వేసవి కాలంలో మంచినీటి సమస్య లేకుండా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్, జెడ్పీ సిఈఓ ఎల్లయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అవి అయిన తర్వాత మళ్ళీ ఏవైతే వర్క్స్ మనం ఐడెంటిఫై చేసినామో అవి శాంక్షన్ కూడా చేయాలి. అండ్ ఒక టైం రౌండ్ వన్లో కంప్లీట్ చేయాలి. టైం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి 1/3 ఓన్లీ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఇచ్చారు. దీంతో పాటు 15 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కూడా ఉంది. ఏసీడీపీ ఐ సపోజ్ లేకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని శాంక్షన్ అయింది. మళ్ళీ ఏమైనా ఏసీడీపీ వస్తే చూద్దాము. సో మేజర్ గా అంటే ఎస్డిఎం ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, తర్వాత ఇంకా ఏదైనా పెద్ద గ్రామాలు వచ్చినప్పుడు గ్రామ పంచాయత్ ఫండ్స్ ఉంటే అక్కడ నుంచి కూడా టైప్ చేయడానికి అవకాశం. మనోహరాబాద్ మండలం రామయ్యపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ₹109 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణ నేపథ్యంలో భారీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. హైదరాబాద్ నిజామాబాద్ మార్గం ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాహనదారులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ మండలం అభ్యర్థి పంతం నానాజీ ముందుగా కొవ్వాడ గ్రామంలో వినాయకుని ఆలయంలో పూజలు, శ్రీ సీతారాముల వారు ఆలయంలో హారతులు మరియు యేసుక్రీస్తు ప్రార్థన అనంతరం ముస్లింలు దీవెనలతో ఇంటింటి ప్రచారానికి ప్రజలతో మమేకమయ్యారు. కొవ్వాడ ప్రజలు నానాజీని ఘనంగా భారీ పూలదండతో సన్మానించారు. జనసేన మరియు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజలను కలిసి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుని సుపరిపాలన అందించాలని జనసేన టీడీపీ సంకల్పమని కరపత్రం ఇంటింటికి పంపిణీ చేశారు.
పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్ ప్రజలు కోరుకుంటుంది ఒక్కటే, సుపరిపాలన కావాలని, ఒక మంచి నాయకుడు కావాలని, సుఖ సంతోషాలతో ఆనందంగా సుఖ జీవనం గడపాలని ప్రజలు అందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రెండో రోజు కాకినాడ రూరల్ మండలం కోవాడ గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. జనసేన సైనికులు, నాయకులు, అట్లాగే తెలుగుదేశం నాయకులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నాం. ఈ ప్రజా సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజల అవసరాల నిమిత్తం, ప్రజల కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా పార్టీలు కలిసి ఈ రాక్షస పాలన అంతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎదురుకెళ్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ మామూలుగా ఏమన్నా వాళ్ళు ఎక్కువ అది కావాలండి, ఇది కావాలని చెప్పి కోరికలు కోరుతూ ఉంటుంటారు. కానీ నేను గత 70 రోజులుగా ఈ గ్రామాల్లో తిరుగుతూ ఉంటుంటే మేమందరం సాధారణ పరిపాలన కోరుకుంటూ ఉన్నారు. ప్రశాంతమైన సాధారణమైన పరిపాలన. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు, వాళ్ళు స్నానం చేసింది, వాళ్ళ మరుగుదొడ్లోంచి వచ్చేసి నీరు, బయటకు పోవడానికి ఒక డ్రైను. అప్పుడప్పుడు ఆ డ్రైన్ పూడినప్పుడు పంచాయతీ సిబ్బంది వచ్చి ఆ డ్రైన్ని ఓర్చడం, దోమలకు మందు వేయడం, ఏ జబ్బులు రాకుండా బ్లీచింగ్ పౌడర్ వేయడం, మంచినీళ్ళు, సురక్షితమైన మంచినీరు, ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా, ఎటువంటి లేకుండా వ్యాధులు లేనటువంటి నీరు, ఇటువంటి సాధారణమైన పరిపాలన ఎక్కడైనా సరే గ్రామ పంచాయతీలు చేస్తూ ఉంటారు. మనం గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టుకుంటుంటాం. ఎన్నికలు పెట్టుకున్న తర్వాత ఆ గ్రామ పంచాయతీల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇదే విచిత్రం, ఈ ప్రభుత్వం ప్రతి పైసా పట్టుకుపోయింది. ఈ గ్రామ పంచాయతీలో మనం పన్నులు కట్టిన డబ్బు మన చెత్త పన్ను కూడా తీసుకుంటా ఉన్నారు. ఆ డబ్బు కూడా మన చెత్త పన్ను డబ్బు కూడా పట్టుకుపోతా ఉన్నారు వీళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలో సోంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుడ్డగూడెం గ్రామంలోని కొన్నేరసాని వాగు నుండి జేసీబీ పెట్టి 10 ట్రాక్టర్ల సహాయంతో శనివారం రాత్రి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న క్రమంలో విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విషయం గమనించిన బూర్గంపాడు ప్రత్యేక రెవెన్యూ బృందం బుడ్డగూడెం ఇసుక ర్యాంపుపై మెరుపు దాడులు చేశారు. కాగా ఈ దాడులో 2 ఇసుక ట్రాక్టర్లు రెవెన్యూ సిబ్బందికి పట్టుబడ్డాయి. కాగా మిగిలిన ట్రాక్టర్లు జేసీబీతో డ్రైవర్లు పరారి. పట్టుబడ్డ ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కి తరలింపు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా బండారు సత్యానందరావు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సత్యానందరావు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని, టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి ముందుకెళ్తామని సత్యానందరావు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, అవినీతికి ప్రజల ముగింపు పలికేందుకు ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా మీద నమ్మకంతో, అభిమానంతో ఈ రోజున నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వారిద్దరి యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క ఆశీస్సులతో రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క, జనసేన పార్టీ శ్రేణుల యొక్క సహాయ సహకారాలతో, ప్రజల ఆశీస్సులతో ఎన్నడూ చూడనటువంటి రికార్డు మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గంలో గెలవడానికి నా సాయశక్తుల నా కృషి నేను చేస్తానని మనవి చేస్తా ఉన్నాను. ఈనాడు తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఈనాడు ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన, మంచి నాయకత్వం కావాలి. ఈ అరాచక పాలన అంతమొందించడం కోసం వారిరువురు కలిసి నడవడానికి ముందుకు రావడం, ప్రజలందరి కోసం, ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా వారిరువురు కూడా ఈనాడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వచ్చారు. దీనిని ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వ పరిపాలన నుంచి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి
ప్రజాప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ సహకరించాలి, మద్దతు ఇవ్వాలి, కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ 25 సీట్లకు అమ్ముడు పోతాడని 100 సార్లు చెప్పారు. లోకేష్ ను కాదని దత్తపుత్రుడికి చేస్తాడా? టీడీపీ జనసేన పొత్తుల గురించి మాట్లాడమని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం మాట్లాడతాం? కొత్త సబ్జెక్టా ఇది? పవన్ కళ్యాణ్ 25 సీట్లకు అమ్ముడు పోతాడని 100 సార్లు చెప్పారు. హర్రామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం గారు లేదు 50-60 సీట్లు ఇవ్వాలి, సీఎం పోస్టు 2.5 సంవత్సరాలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు మూర్ఖుడా తన కొడుకు లోకేష్ ను కాదని దత్తపుత్రుడికి 100 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేయడానికి? కాపులు బీసీల పట్ల న్యాయం చేశాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు? ఈ రోజు 94 సీట్లు టీడీపీ ప్రకటించింది. బీసీలకేది ప్రథమ స్థానం ఉందా? 60% ఉన్న బీసీలకు గాని 27% ఉన్న కాపులకు గాని. అందుకే చిత్తశుద్ధి ఉన్న కాపులారా మనం 27% ఉన్నాం, బీసీలారా మనం 55% ఉన్నాం, బడుగు బలహీన వర్గాలారా మనం 90% ఉన్నాం. మోదీ తొత్తైన పవన్ కళ్యాణ్ తో ఉంటారా, చంద్రబాబు నాయుడుతో ఉంటారా? తేల్చుకోండి. లేదా ప్రపంచాన్ని అభివృద్ధి చేసి శాసించి దేవుడు పంపగా వచ్చిన ప్రజాశాంతి పార్టీతో ఉంటారా? నరేంద్ర మోదీ ప్రధానిగా భారతదేశంలో అభివృద్ధిలో పరుగులు తీస్తుంది అన్నారు సాలూరి బీజేపీ నేతలు. ప్రజాపోరు యాత్ర 2లో భాగంగా సాలూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో మోదీ ప్రభుత్వానికి మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా యాత్ర చేస్తున్నట్టు, మరోమారు నరేంద్ర మోదీ నేతృత్వంలో 2024లో బీజేపీ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 110 సంక్షేమ కార్యక్రమం పెట్టారండి. ఇన్ని చేసి భారతదేశానికి రక్షకుడుగా ఉన్నాడు. అంత రక్షకుడుగా ఉండి ఎంత నిస్వార్థమైన రాజకీయ నాయకుడు, రాజనీతి చతురుడు, చాణక్యుడు, ఎన్ని చేసి కూడా ఏనాడు కూడా మనల్ని ఏమీ అడగలేదు, ఓటేమని కూడా అడగలేదు. అయితే మనం ఏంటంటే ఆయన్ని మరొకసారి గెలిపిద్దాం. మనం గెలిపించి ఆయన నాయకత్వం మనందరం ఉందాం. జై బీజేపీ. కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు అందరికీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి, జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామంలో చదివేటువంటి విద్యార్థులందరికీ తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఆట దుస్తులను అందించడం జరిగింది. అదేవిధంగా మార్చాల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు మరియు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టే కార్యక్రమం మరియు ఇండ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఇండ్లకు సిమెంట్, స్టీల్ తన సొంత ట్రస్ట్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల వెంకటేష్ అందిస్తున్నారు. నేను నిన్ను కాపాడుకుంటా అని కష్టంలో ఏడుపులో ఉన్న సమయంలో చెప్పిన వాళ్ళు ఒక్కరు లేచి నిలబడండి. ఉన్నవాళ్ళు నిలబడండి. ఎవరన్నా ఉంటే నిజంగా మన పేదరికంగా కుటుంబాలు బాగుపడాలంటే మన తల్లి ఉపవాసం ఉన్నా ఉంటది. ఎందుకంటే నా బిడ్డ ఎదిగినది, నా బిడ్డ మంచి మాటలు చెప్తున్నది, రేపు సమాజంలో నన్ను కాపాడుతా అని చెప్తున్నది, నన్ను నిలవలుస్తా అని చెప్తున్నది, నా కుటుంబాన్ని నిలబెడతా అని చెప్తున్నది. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కావాలి బిడ్డ. మన ప్రభుత్వ పాఠశాలలలో పేదింటి బిడ్డలు చదువుతున్న ఈ పాఠశాలల సాంప్రదాయం అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కావాలి. ఒక్కసారి చప్పట్లు కొట్టండి, ఆ బిడ్డకి చప్పట్లు కొట్టండి. నేను ఓడుతున్నా మగపిల్లల్ని అడుగు. అంతేకాదు మంచిగా చదువుకొని మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం బిడ్డ, కానీ మాకు బ్రతుకుకు చదువు అప్పలే అన్నా. మేము చదివేది 10, మాకు చదువు అప్పలే. కారణం ఏంటంటే కుటుంబ నేపథ్యం వ్యాపారపరమైన నేపథ్యం మాది. కుటుంబ నేపథ్యం వ్యాపారపరమైన నేపథ్యంతో దేవుని దయ వల్ల సమాజంలో ఒడుగులను ఎంతమంది ప్రత్యర్థులుంటే అంత ఎదిగిపోతామనే దానికి నిదర్శనం మా జీవితం. కేవలం వ్యాపారపరమైన దృక్పథంతో ఈరోజు ఆర్థిక పరంగా ఏదో 1000 కోట్లున్నాయి కావు. ఇంతో అంతో స్థిరంగా ఉన్నాం, ఇంతో అంతో స్థిరపడినాం. కానీ కొన్ని వేల ఇళ్లల్లో ఈరోజు తలకొండపల్లి మండలంలో 2000 ఇళ్ల నిర్మాణాన్ని చేసినాం. కొన్ని వందల ఇళ్లలో, కొన్ని వందల కుటుంబాలలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా వాళ్ళ గుండెల్లో ఉన్నాం. అది చాలు ఈ జీవితానికి అనిపించింది. మీ అందరినీ నేను ఏం కోరుతున్నంటే మంచిగా చదువుకోండి. ఇంకా ఇప్పుడే
మన తమ్ముడు చెప్పిండు, దాసన్న చెప్పిండు, నేను 500 మందిని పంపించిన అని. నేను మాట ఇస్తున్నా మార్చాల గ్రామంలో చదువుతున్న విద్యార్థుల్లో హెడ్ మాస్టర్ గారికి చెప్తున్నా, ఏ పేదింటి బిడ్డ పై చదువులు ఆగిపోవద్దు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఉంది, మంచి చదువు కనపరిచిన విద్యార్థుల్ని నా వద్దకు పంపండి, కార్పొరేట్ లో నేను చదివిస్తానని చెప్పి ఈ సంవత్సరం నా దగ్గర 558 మంది పిల్లలు చదువుతున్నారు. ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలు 476 మంది పిల్లలు చదువుతున్నారు. అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళు. మీరు బాధపడద్దు, మంచిగా చదువుకోండి. మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు అన్న స్టేజ్ మీద ఉన్న వాళ్లకు, ఇక్కడున్న పాత్రికేయులకు తెలియాలి, అన్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అంటే ఒక కుటుంబ ట్రస్ట్ గా పెట్టినాం. కానీ ఈరోజు సుమారుగా 460 మంది పిల్లలు ఉపాధి చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో విదేశాల్లో ఉన్నారు. నేను చదివిస్తున్న 558 మందిలో 300 మంది పిల్లల ఫీజులు గతంలో చదువుకొని. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం తనపై ఎస్ఐ సిఐ అక్రమంగా కేసులని పెట్టారని జర్నలిస్ట్ కె సురేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాపోయారు. నిజంగానే ఏదైనా నేరం జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, కానీ ఇంటిల్లిపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. మానవ హక్కులతో పాటు ఇతర చట్టాలకు భంగం కలిగించారని ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే, ఆర్టికల్ 15 వివక్ష నిషేధం, ఆర్టికల్ 21 జీవించే హక్కు, సెక్షన్ 51 ఏఈ స్త్రీలను గౌరవించడం, తన కుటుంబ సభ్యులను స్త్రీలను గౌరవించలేదని ఐపీసీ 499 500 ఆర్టికల్ 21 తదితర ఇలా హక్కు చట్టాలను భంగపరచాలని తెలిపారు. టీడీపీ జనసేనలో అసంతృప్తి సెగలు, రాజీనామాల పర్వం మొదలుపెట్టిన టీడీపీ జనసేన నేతలు, సీట్ల కేటాయింపుపై ఆగ్రహ జ్వాలలు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరికి మొండి చెయ్యి, గంటా శ్రీనివాసరావుకు కూడా దక్కని చోటు, బండారు సత్యనారాయణకు తొలి జాబితాలో దక్కని చోటు, విజయనగరంలో కళా వెంకట్రావు వర్గానికి ఆశాభంగం, కిమిడి కళా వెంకట్రావు కిమిడి నాగార్జునకు దక్కని చోటు, కళా వెంకట్రావును వ్యతిరేకించిన కొండ్రు మురళికి రాజం టికెట్, గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడికి షాక్, గజపతి నగరం టీడీపీ టికెట్ ను కొండపల్లి శ్రీనివాస్ కు కేటాయించిన బాబు. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ ఎన్నికలు, 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. దేవుడమ్మ క్రియేషన్స్ పై జీవై నాయుడు సమర్పించు జై ఉప్పలపాటి నిర్మించిన ఇండిపెండెంట్ చిత్రం కాదల్ మందశ్రీను దర్శకత్వం వహించగా ఇండిపెండెంట్ చిత్రం యొక్క పోస్టర్ ని సోషల్ మీడియాలో శనివారం సాయంత్రం రిలీజ్ చేశారు. కాదల్ చిత్రానికి సంబంధించిన పాటలు మరియు టీజర్ ట్రైలర్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని, అలాగే ఈ కాదల్ చిత్ర షూటింగ్ దశలో మాకు సహాయపడిన సిద్దిపేట పక్కనే గల ఎల్లుపల్లి గ్రామ ప్రజలకి చిత్ర దర్శకుడు శ్రీను మంద కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్, ఎంఎక్స్ ప్లేయర్, హుంగమ్మ చేస్తున్నావాతో పాటుగా మరియు ఇతర ఓటీటీలో కూడా త్వరలోనే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ ని రిలీజ్ చేయనున్నామని, వాటికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయని ప్రొడ్యూసర్ జై ఉప్పలపాటి తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన మేడారం మహాజాతర, వనప్రవేశం చేసిన సమ్మక్క సారలమ్మ. మేడారం జాతర విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండా సురేఖ, పొరపాట్లు జరిగితే క్షమించాలని విన్నపం. కాపు సోదరులకు పవన్ వెన్నుపోటు పొడిచారన్న మంత్రి అంబటి రాంబాబు, జన సైనికులారా ప్యాకేజీ రాజకీయాలకు బలి కావద్దంటూ హితవు. వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలి, మెదక్ జిల్లాలోని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజర్షి షా.
చిన్న చింతకుంటలో తెలంగాణ బీడీ కార్మిక సంఘం విస్తృత స్థాయి సమావేశం. చట్ట ప్రకారం బీడీ కార్మికులకు గ్రాట్యుటీ కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్. అనపర్తి రెవెన్యూ కార్యాలయంలో డమ్మీ పట్టాలు సిద్ధం చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ శశిధర్. వీడియో తీస్తుంటే మీడియాపై విరుచుకుపడ్డ ఆయన. ఇది వాల్ట బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.